ప్రధానమైనటువంటి నాయకులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, శాసనమండలి సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాల అధ్యక్షులు, రైతు సోదరులు, రైతు సంఘాలు వీళ్ళందరితో కలిసి ఒక జిల్లా స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశాం. దానికి ముఖ్య అతిథిగా సోదరులు శైలజానాథ్ గారు ఈరోజు రావడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం, దాదాపు రోజుకి 800 అడుగుల దిగువ భాగం నుంచి శ్రీశైలం జలాశయంలో 8 టీఎంసీల చొప్పున ఈరోజు నీళ్లు తరలించుకు వెళ్ళిపోతుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం నీరు తరలించుకు వెళ్ళిపోవడానికి ప్రధానమైన కారకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఓటుకు కోట్ల విషయంలో ఏ రోజైతే దొంగలాగా దొరికిపోయాడో, నోరు మెదిపితే ఎక్కడ లోపల వేస్తారోనని చెప్పి దొంగలాగా తెలంగాణ నుంచి పారిపోయి అమరావతికి వచ్చి నేను బస్సులో కాపురం ఉంటున్నానని చెప్పి ప్రచారం చేసుకుంటూ తెలంగాణ ఒక పక్క అక్రమ ప్రాజెక్టులు నిర్మించుకుంటున్న నోరు మెదపకుండా ఆ రోజు మౌనం వహించడం జరిగింది. దానివల్ల వాళ్ళ ప్రాజెక్టులు పూర్తి చేశారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నష్టం కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో రాయలసీమ, నెల్లూరు, ఈరోజు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలకు సంబంధించి రోజుకు 3 టీఎంసీలతో ఎత్తిపోతల పథకానికి ఆయన రూపకల్పన చేస్తే దాన్ని చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర రైతాంగం అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా ఈరోజు అన్యాయం తలపెడుతున్నాడు. కాబట్టి రాష్ట్ర రైతాంగానికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని నేను ఒప్పించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేయించానని ప్రకటించినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు దాని మీద ఖండన ఇవ్వలేదు అంటేనే చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నటువంటి మాట వాస్తవము. కాబట్టి తెలంగాణ ప్రజలకి రాష్ట్ర ప్రయోజనాలను, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి చంద్రబాబు నాయుడికి ఏమి హక్కు ఉంది అని చెప్పి ప్రశ్నిస్తూ ఈరోజు ఈ రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు ప్రాంతాలకు సంబంధించి ప్రతి జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి కాస్త ఆలస్యంగా పంట కోతలు పూర్తయిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలనేటువంటి దానికి సమాయత్త సభగా దీన్ని ఏర్పాటు చేశాం. రాబోయేటువంటి రోజుల్లో నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో కూడా తీసుకెళ్లి ఏ విధంగా అయితే 1,000,000 సంతకాల సేకరణ చంద్రబాబు నాయుడు 10 మెడికల్ కాలేజీలను, జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అమ్మేయడానికి ప్రయత్నం చేశాడో, ఏ విధంగా అయితే దాన్ని మనం ఈరోజు సమర్థవంతంగా ఎదుర్కోగలిగామో అదేవిధంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ కూటమిలో భాగస్వాములైనటువంటి పార్టీలు కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం రావాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో దాని సాధనే ధ్యేయంగా అందరం కలిసి పనిచేయడానికి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. విజయవంతం కావడానికి సహకరించినటువంటి పెద్దలకి, దానితో పాటు విశేషంగా విచ్చేసినటువంటి రైతాంగ సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.